హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ తీపి కబురండి. 2018 నుండి 2026 వరకు పెండింగ్ బిల్లులు విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో తమ జీవితకాలంతో పాటు అంటే ఎన్నో దశాబ్దాల కాలం పాటు నిరంతరం కష్టపడి అంకితభావంతో సేవలందించినటువంటి ఉద్యోగులందరికీ ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైనటువంటి అప్డేట్ అయితే వెలుగులోకి వచ్చింది. ఏంటంటే తమ యవ్వనాన్ని, శక్తినంతా ప్రభుత్వ సేవకే అంకితం చేసి పదవీ విరమణ పొందినటువంటి వృద్ధ పెన్షనర్లకు అంటే రిటైర్డ్ ఉద్యోగులకు మరియు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతూ రేపు రిటైర్డ్ కాబోయేటటువంటి ఉద్యోగులకు కూడా ఇది ఎంతో ఆశాజనకమైనటువంటి వార్త అనే చెప్పవచ్చు. ఏండ్ల తరబడి తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న వేలాది మంది పెన్షనర్ల ఆశలు ఇప్పుడు నెరవేరే సూచన అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఉద్యోగికి అందవలసిన గ్రాట్యుటీ మరియు ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్ విషయంలో ప్రభుత్వం నుండి ఒక సానుకూల కదలిక అయితే మొదలైంది. సాధారణంగా ఒక ఉద్యోగికి పదవీ విరమణ చేసినప్పుడు వారు దాచుకున్న సెలవుల మొత్తాన్ని ఎర్న్డ్ లీవ్స్‌కు బదులుగా నగదు అందుతుంది. సో, మనందరికీ తెలిసిందే ఈఎల్స్, హెచ్‌పీఎల్స్ అనైతే ఉంటాయి. సో, ఇవి 300 వరకు గరిష్టంగా అయితే పరిగణలోకి తీసుకుంటారండి. సో, ఇవి తక్కువ ఉంటే ఇందులోంచి తీసుకుంటారు. సో, దీన్ని మరింత వివరంగా వివరించాలంటే ఇక్కడ చూడొచ్చు. గరిష్టంగా 300 రోజుల సెలవులను మనం నగదుగా మార్చుకోవచ్చు. సో, 300 రోజులు అంటే దాదాపు 10 నెలల జీతంతో సమానం అన్నమాట. ఒకేసారి కాకు ఒకేసారి పెద్ద మొత్తంలో నగదనేది ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా 300 రోజులు సెలవులు పూర్తి స్థాయిలో ఈఎల్స్ గాని లేకపోతే వారికి ఉన్నటువంటి హెచ్‌పీఎల్ హాఫ్ పే లీవ్స్ నుండి కూడా మిగిలిన రోజులను సర్దుబాటు చేసి ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాన్ని అయితే కల్పిస్తారు. గత కొన్నేళ్లుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్ల లేదా ఇతర సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయినటువంటి ఈ యొక్క చెల్లింపులు, అలాగే కరువు భత్యం, డీఏ బకాయిల విషయంలో ఇప్పుడు ప్రభుత్వం సానుకూలంగా అయితే స్పందిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారముగా గ్రాట్యుటీకి చెల్లింపుల ప్రక్రియ ఇప్పుడు గతంలో కంటే చాలా వేగంగా పుంజుకుంది. సో, గతంలో ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధుల ప్రకారంగా 2025 డిసెంబర్ నెల వరకు పదవీ విరమణ చేసిన లబ్ధిదారులందరికీ దాదాపు గ్రాట్యుటీ నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లే తెలుస్తోంది. కాబట్టి 2025 డిసెంబర్ లోపు రిటైర్ అయిన వారు ఒకసారి తమ ఖాతాను సరిచూసుకోవడం మంచిది. అయితే గత 2, 3 రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అంటే ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ లాంటి వాటిలల్లో ఒక వార్త విపరీతంగా హల్చల్ చేస్తుంది. అదేంటంటే 2026 ఏప్రిల్ వరకు కూడా రిటైర్మెంట్ గ్రాట్యుటీ 2026 ఏప్రిల్ వరకు రిటైర్ అయిన వారికి కూడా గ్రాట్యుటీ అనేది సొమ్ము అందిందని ప్రచారం జరుగుతుంది. ఇది వాస్తవం కాదండి. అధికారిక లెక్కల ప్రకారం కేవలం 2025 డిసెంబర్ వరకు మాత్రమే నిధులు అయితే విడుదలయ్యాయి. 2026 జనవరి నుండి ఏప్రిల్ వరకు రిటైర్ అయిన వారికి నిధులు ఇంకా రావాల్సి ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా 2026 జనవరి నుండి ఫిబ్రవరి మధ్యలో రిటైర్ అయ్యి ఉండి మీకు గనుక గ్రాట్యుటీ డబ్బులు అంది ఉంటే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే సమాచారం ఇతర పెన్షనర్లకు కూడా ఒక భరోసానైతే ఇస్తుంది. మరియు ప్రభుత్వం నుండి నిధుల విడుదలపై ఒక స్పష్టత అయితే ఇస్తుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్‌క్యాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ బకాయిలు. 2024 డిసెంబర్ వరకు పదవీ విరమణ చేసిన మెజారిటీ ఉద్యోగులకు ఈ సొమ్ము అందింది. కానీ ఇక్కడ ఒక విచారకరమైన విషయం ఏమిటి అనంటే ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసి 2010 నుండి 2020 మధ్య రిటైర్ అయిన లెక్చరర్లకు ఇప్పటివరకు ఒక పైసా కూడా అందలేదు గ్రాట్యుటీ. దాదాపు 15 ఏళ్ల క్రితం రిటైర్ అయిన వారికి ఈ యొక్క నిధులు రాకపోవడం చాలా అన్యాయం, బాధాకరం. దీనికి ప్రధాన కారణం అధికారుల మధ్య సమన్వయ లోపం లేదా సర్వీస్ రిజిస్టర్‌లో అప్డేషన్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వృద్ధ పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే 2018 జూలైకి సంబంధించిన పాత డీఏ బకాయిల విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామందికి ఈ బకాయిలు జమయ్యాయి. మే 30న విశాఖపట్నం సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో 1800 మందికి ఒకేసారి బకాయిలైతే విడుదల కావడం శుభపరిణామము. అదేవిధంగా యలమంచిలి ట్రెజరీ పరిధిలో మాడుగుల వంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిధులైతే క్లియర్ అయ్యాయి. అయితే అనంతపురం వంటి జిల్లాల్లో మాత్రం ఇంకా 10-15% మందికి 2018 డీఏ బకాయిలైతే అందలేదు. సాంకేతిక కారణాల వల్ల లేదా క్లెయిమ్ చేసుకోకపోవడం వల్ల ఇవి ఆగిపోయి ఉండవచ్చు. సో, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులందరికీ ఒకేసారి విడుదల చేయాలని పెన్షనర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెన్షనర్లు కూడా ఒక విషయం గమనించాలి. ఒకవేళ పెన్షనర్ మరణించి ఉంటే వారి వారసులు ఆహ్, ఆ యొక్క పెన్షనర్ యొక్క డెత్ సర్టిఫికేట్ మరియు ఇతర వారసత్వ ధృవీకరణ పత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇటువంటివి తీసుకెళ్ళి ఎస్‌టీఓ గారిని సంప్రదిస్తే ఆ యొక్క సదరు పెన్షనర్‌కి రావాల్సినటువంటి నిధులను వారసత్వం బదిలీలైతే చేస్తారనమాట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ మరియు డీఏ బకాయిల రూపంలో ఒక ఊరట అయితే లభిస్తోంది. ప్రభుత్వం త్వరలోనే మిగిలిన పెండింగ్ బిల్లులను కూడా క్లియర్ చేస్తుందనైతే ఆశిద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగంలోని రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ మరియు డీఏ బకాయిల చెల్లింపు ప్రక్రియ వేగవంతమైంది. 2025 డిసెంబర్ వరకు మాత్రమే పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ నిధులు పూర్తిగా అందాయి. 2026 జనవరి నుండి రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ చెల్లింపులు ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. సో, 2024 డిసెంబర్ లోపు రిటైర్ అయిన వారికి ఈఎల్ ఎన్కాష్‌మెంట్ సొమ్ము మెజారిటీగా అయితే అందింది. 2010, 2020 మధ్య రిటైర్ అయిన ఎయిడెడ్ లెక్చరర్లకు ఇంకా బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. సీతమ్మ ధార వంటి పరిధిలో 2018 డీఏకి సంబంధించి బకాయిలు జమ కావడం శుభపరిణామం అయినప్పటికీ అనంతపురం వంటి జిల్లాల్లో ఇంకా పెండింగ్‌లో ఉండటము విచారకరం. సాంకేతిక సమస్యలు ఉన్నవారు లేదా వారసులు ఎస్‌టీఓ ఆఫీస్‌ను సంప్రదించి సదరు సర్వీస్ పెన్షనర్ యొక్క బకాయిలను పొందే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ సమాచారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్నటువంటి రిటైర్మెంట్ ప్రయోజనాలను అంటే గ్రాట్యుటీ, ఈఎల్, డీఏ అరియర్స్ విడుదల చేయడం ప్రారంభించిందని, అలాగే 2025 డిసెంబర్ వరకు రిటైర్ అయిన వారికి ప్రాధాన్యత అయితే లభించింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని, వాస్తవాలను ట్రెజరీ అధికారుల ద్వారా ధృవీకరించుకోవాలనైతే సూచించడం జరుగుతుంది. ఎయిడెడ్ ఉద్యోగుల సమస్యలు మరియు కొన్ని జిల్లాల్లో నిలిచిపోయినటువంటి డీఏ బకాయిలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించి అందరికీ సమానంగా న్యాయం చేయాలనేది ఈ యొక్క అప్డేట్ యొక్క ప్రధాన సారాంశంగా అయితే ఉంది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయన్నమాట మన ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.